Indian IT is a digital crude oil. I repeat, Indian IT is a digital crude oil. చిన్న చిన్న కంట్రీస్ మనం చూసాం, వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళ రీసోర్స్ ని ఒక ప్రపంచ కరెన్సీగా, వరల్డ్ కరెన్సీగా వాళ్ళు కన్వర్ట్ చేసుకోగలిగారు. మేబీ ఈ క్రూడ్ ఆయిల్ అనేది అందరికీ డిమాండ్ ఉన్న ప్రోడక్ట్, అన్ని కంట్రీస్ కూడా డిమాండ్ ఉన్న ప్రోడక్ట్ కాబట్టి దీన్ని ఒక జియో పాలిటిక్స్ లో దీన్ని చాలా పెద్ద చేసి చూశారు. అది చాలా వరకు రైటే. బట్ మన ఐటీ ఇండస్ట్రీ కూడా చాలా కంట్రీస్ కి కొన్ని $1 ట్రిలియన్ అంటూ సేవ్ చేసింది. బట్ స్టిల్ మన రీసోర్సెస్ ఈ జాబ్స్ కోసం స్ట్రగుల్ అవుతున్నారు, శాలరీస్ కోసం స్ట్రగుల్ అవుతున్నారు. కంపెనీలు కూడా పెద్ద పెద్ద కంపెనీలు వాటికి పోటీ పడుతున్నాయి, చిన్న కంపెనీలు కూడా కాంపిటీషన్ ఇస్తున్నాయి. అండ్ మన బిల్లింగ్ సిస్టమ్ ని తగ్గించుకుంటూ పోయాం. అండ్ మనల్ని మనం ఎలాగనేది ప్రపంచ దేశాల ముందు పోర్ట్రేట్ చేసుకోవట్లేదు. ఎవరైనా ఒక చిన్న బిల్ గేట్స్ లాంటి వాళ్ళు ఇండియన్ ఐటీ సోల్ టాలెంటెడ్, చాలా టాలెంట్ ఉంది, అది ఇది అనగానే మనం ఉప్పొంగిపోవటం, దాన్ని ఒక సైడ్ ట్రాక్ లో పెట్టేస్తాం. సో ఇప్పుడు మీరు ఊహించండి, ఇండియా యాజ్ వన్ కంట్రీగా మనకి ఒక బిల్డింగ్ సిస్టమ్, అంటే ఎస్పెషల్ గా ఇప్పుడు ఆంథ్రోపిక్ ఏఐలు వచ్చిన తర్వాత ఈ సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ డిమాండ్ అంటూ ఉంది. ఇంతకు ముందు కూడా చాలా డిమాండ్ అంటూ మనకు ఉండింది, అప్పుడు ప్రాజెక్ట్ చేసుకోలేదు. అట్లీస్ట్ నవ్వు ఈ సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ కి ఒక సెంట్రలైజ్డ్ బిల్లింగ్ సిస్టమ్, సెంట్రలైజ్డ్ బిల్లింగ్ అమౌంట్ అంటూ డిసైడ్ చేసుకోవటం. ఇప్పుడు అది కొంచెం హ్యూజ్ లో ఉంటే మనం నెంబర్ ఆఫ్ రిసోర్స్ ని, అంటే జూనియర్ రిసోర్స్ ని మనం రిక్రూట్ చేసుకోవచ్చు. అండ్ వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వచ్చు, వాళ్ళకి శాలరీస్ ఇవ్వచ్చు, అండ్ ఫ్యూచర్ కి కూడా రెడీ అవ్వచ్చు. అండ్ ఇంకా అంతేకాదండి, ఒక చిన్న ఎస్టిమేషన్ ప్రకారం, బట్ ఇది హైపోథెటికల్ ఎస్టిమేషన్ అనే మనం చెప్పుకోవాలి. దేర్ ఈజ్ ఒక హ్యూజ్ ఏఐలో ఒక హ్యూజ్ ఇదికి వచ్చినప్పుడు డిజిటల్ షట్ డౌన్ అనేది కంప్లీట్ గా అయ్యేదానికి అవకాశం ఉంటుంది. అప్పుడు కూడా మన రీసోర్స్ అనేది చాలా అవసరం. మనం Y2Kలో కూడా చూసాం మన రీసోర్స్ ఎంత కీ రోల్ ప్లే చేసింది అనేది. సో ఇలాంటప్పుడు కూడా మనల్ని మనం క్యాష్ చేసుకోలేకపోతే మనం చాలా వెనుకబడి ఉన్నామనే చెప్పుకోవాలి. సో ఈ ఇండివిడ్యువల్ కంపెనీస్ వీళ్ళందరూ కాకుండా ఒక ఎంట్రీ అండ్ ఎగ్జిట్ కంట్రీ వైడ్ గా ఇచ్చేటట్టు, ఎగ్జిట్ అనేది చాలా డిఫికల్ట్ గా ఉండేటట్టు, మళ్ళీ రీఎంట్రీ అనేది ఉండకపోయి ఉండేటట్టు ఇలాంటి రెస్ట్రిక్షన్స్ అంటూ ఉంచి, అండ్ ఈ డిజిటల్ షట్ డౌన్ మీద ఫోకస్ చేస్తూ ఇండియా నీడ్ని ప్రపంచ దేశాలకి వివరిస్తూ వస్తే మాత్రం మన ఇండియా, అట్లీస్ట్ మన ఇండియాకి మినిమం గ్యారంటీ జాబ్స్ అంటూ ఇచ్చుకోవచ్చు. బట్ అట్లీస్ట్ మనం ఒక 3 years నుంచి మన ఫ్రెషర్స్ అంటూ వెయిట్ చేయకుండా అట్లీస్ట్ వాళ్ళకి చెప్పొచ్చు, ఐటీ ఇండస్ట్రీలో జాబ్స్ లేదు, యూ సర్చ్ ఫర్ ఎ ఆల్టర్నేటివ్ అని. సో ఇది చాలా ఇంపార్టెంట్ అండి ఇండియాకి. ఒక ఇండియన్ ఐటీ ఇండస్ట్రీని మనం ఒక డిజిటల్ కరెన్సీ లాగా, డిజిటల్ క్రూడ్ ఆయిల్ లాగా ప్రపంచ దేశాల మీద ఫోకస్ చేయటం, ప్రజెంట్ చేయటం అనేది చాలా అవసరం. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీరు కనుక ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ వెయిట్ ఫర్ ద నెక్స్ట్ వీడియో.